కొంతమంది ఫారెన్ లో ఉన్నారండి, అమెరికాలోను అలాగే లండన్ లోనూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొద్ది మంది సైకోగాళ్ళు. వాళ్ళందరి పేర్లు వెనక రెడ్ అని పెట్టుకుంటాం. నిజమైన రెడ్లా లేకపోతే వాళ్ళు కల్తీ రెడ్లో నాకు తెలియదు. ఎందుకంటే నిజమైన రెడ్లు అయితే వాళ్ళ పౌరుషానికి మేసం వెలేసి శత్రువుతో దెబ్బలాడతారండి. ఆడవాళ్ళ జోలికి కానీ పసిపిల్లల జోలికి కానీ వాళ్ళ రాయలసీమ పౌరుషం. వాళ్ళు నిజమైన రెడ్లు. వాళ్ళ గురించి కథలుగా చదువుకుంటాం. వాళ్ళ స్టోరీ సినిమా దిస్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి సూపర్ డబ్బులు రెడ్డి చేస్తాం. అది రెడ్ల చరిత్ర. కానీ వెళ్ళేవారండి కల్తీగాళ్ళు. మహిళల్ని అవమానపరుస్తారు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు. మళ్ళీ డైరెక్ట్గా ఉండరు, ఎక్కడో ఫారిన్లో దాక్కుంటారు. ఫారిన్లో దాక్కుని ఈ ఎదవలు మహిళల పట్ల చేసిన ఈ దారుణాలు ఏమున్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఇది చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఇది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కన్ఫర్మ్ చేశారండి. భాస్కర్ రెడ్డిని కొట్టిన పోలీసులకి కోర్టు అక్షంతలు. విచారణ పేరుతో భాస్కర్ రెడ్డిని కొట్టిన ఇద్దరు సీఏలకి ఎందుకు ఇస్తారండి నోటీసులు? ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాలేదు. ఏమి ఇచ్చారు నాకైతే తెలియదు. కానీ ఈ సార్ పాపం అరిసి గొంతు ఎండిపోయిందంటే కొడుతున్నారు నన్ను. కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకి నేను అరిసే అరుపులకి మొత్తం పోలీస్ స్టేషన్ అంతా రీసౌండ్ వచ్చేసిందని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధం మనకైతే తెలీదు. కానీ ఈ బాబు చేసిన ఘనకార్యాలు మీరు ఒకసారి చూడాల్సిందే. చాలా చాలా దారుణంగా. ఇక భాస్కర్ రెడ్డి మాలపాటి అటువంటి పేరు. మళ్ళీ కలిసిన ఈ మళ్ళీ మనుషులకు శుభాకాంక్షలు. లోకేష్ గారి పాత ఫోటో ఎప్పుడుదో ఫోటో వేసి, ఈవిడే బీజేపీ నాయకురాలు, ఆవిడ ఫోటో వేసి, ఆవిడ మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటున్నాను నేను. అంటే నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక గృహిణి ఆవిడని పట్టుకుని ఎంత నిస్సిగ్గుగా అక్రమ సంబంధాలు అంటగడుతూ ఆడు పోస్ట్ చేసినాడు. ఆ బొరబట్టగాడు అడే మామూలుడు కాదాడు. ఇంతకన్నా నీచమైన పోస్టులు ఎన్నో ఉన్నాయి. అడి తల్లి లాంటి వయసు ఉన్న మహిళలతో, నాయనమ్మ వయసు ఉన్న మహిళలను కూడా నీచంగా చిత్రీకరించి మాట్లాడుతూ వాడు పోస్టులు పెట్టాడు. అలాంటి నా కొడుకు దొరికితే ఊరుకుంటారండి? మరి అలాంటి వాళ్ళు ఊరుకోవాలా? మీరు విక్రమార్కుడు సినిమా చూసారా? ఆ సినిమాలో అలాగే పాప రవితేజ గారు వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకుని ఆ ఊర్లో దిగుతాడు. దిగితే అక్కడ రైల్వే స్టేషన్లో ఇలాంటి సైకోగాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ సైకోగాళ్ళు అందరూ కలిసి వాళ్ళు అక్కడ వెళ్ళే ఆడవాళ్ళని, వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని, మహిళలందరినీ వేధిస్తూ ఉంటారు మాటలతో. ఆ వేధిస్తూ వాళ్ళని కామెంట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ అలా చాలా చిత్రహింసలు పెడతా ఉంటారు. ఇక ఈయన కూడా వెళ్తాడండి, రవితేజ గారు కూడా వెళ్తారు. వెళ్తే రవితేజ గారి భార్య గురించి కూడా చాలా నీచంగా మాడతాడండి. అప్పుడు ఒక్కొక్కడిని మోకాళ్ళ మీద నిలబెట్టి షర్ట్లు ఇప్పండి, ఒక కర్రోటి మంచి ఆటమైన కర్రోటి తీసుకుని వీపులు వాయించేస్తాడు. ఏళ్ళ గోళ్ళు ఉంటాయి ఇప్పుడు థియేటర్లో. అలాంటి యదవల్ని అలా కొడతా ఉంటే వాళ్ళని హీరోలు అంటారండి. చప్పట్లు కొడతారు ఆడియన్స్. ఇక్కడ ఈ భాస్కర్ రెడ్డి గారినో, లేకపోతే ఇంకో చింత ప్రదీప్ రెడ్డి గారినో, మరొక పంచి ప్రభాకర్ రెడ్డి గారినో, ఇలాంటి యదవలను కూడా ఇక్కడ పోలీసు కొడతా ఉంటే స్టేట్లో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా పండగ చేసుకుంటారు. ఆడి మీద సానుభూత. దేనికండి సానుభూతి? మీకు ఒక వీడియో చూపిస్తానండి. తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలబడే ఒక అశ్విని జాతికి చెందిన ఆడ మనిషి లంకిని లాగా సూర్పనకల మహిళ ఒకవేళ ఏదైనా మాట్లాడింది అనుకోండి, మహిళలు వచ్చి మాట్లాడతారు ఏ రాజకీయ పార్టీలో అంతే. కానీ ఈ వరస్ట్ ఫెలోస్, ఎదవన్నారు ఎదవలు, ఈ పోరంబోకు ఎదవలు మహిళల మీద విరుచుకుపడతారు. ఎందుకు అంటే ఆ మహిళలు కించపరుస్తూ ఉంటే ఆ వెనకాతలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళు ఎంతో కొంత మానసికంగా వాళ్ళకి క్షోభకు గురవ్వాలి, వాళ్ళు బలహీనలు అవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని టార్గెట్ చేస్తారండి. వీడి మాటలు వినండి. ఆ భాస్కర్ రెడ్డి అన్నవాడి సంగతి కూడా చూద్దాం. దాని పేరే అనూష ముండవల్లి. ఇది మొగుల్ని వదిలేసి 7-8 సంవత్సరాలైంది. లోపావడాలు, లెంగరీలు అమ్ముకునే లపాకి ఇది. అబ్బా, ప్రజలందరూ సుఖ సంతోషాల్లో బతుకుతున్నారు, అందరూ బాగున్నారు. ప్రజలందరూ బాగున్నారా లేదా అనేది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట అంతే. ఆ మాటకి ఎంత దారుణంగా తిట్టాడో. దాదాపుగా 6 నిమిషాలు 7 నిమిషాలు తిట్టాడు. బూతులు, లకారాలు, గికారాలు మొత్తం అన్ని వాడేశాడు. ఏంటంటే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట. అడే చెప్తాడు ఏనండి ఎదవ. మరి ఇలాంటి ఎదవలో ఈ దేశ సరిహద్దులు కానీ, ఈ రాష్ట్ర సరిహద్దులు కానీ దాటి వస్తే ఈ నా కొడుకులు కుక్కల్లో కొట్టాడు కొట్టకపోతే అప్పుడు తప్పు అవుతుంది మంది. అదేంటండి, ఇక్కడున్న ప్రతి ఒక్కడు మనిషి పుడితే మహిళల్ని ఇలాగ అవమానించే ఈ చిత్తకార్తె నా కొడుకుల్ని కుక్కలను కొట్టాడు కొట్టాలి. కుక్కలను కొట్టినట్టు. ఆడెవడో వచ్చి ఆ భాస్కర్ రెడ్డి అన్నాడు కొట్టేసారి నేను నడలేకపోతున్నాను, వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి ఎదవ పని చేసిన ఎదవ ఏ కారణంతో వస్తే ఏంటి? మర్డర్ చేసినాడు లేదంటే మా నాన్నగారు చచ్చిపోయారండి అందుకని నేను వచ్చానండి నరక చేయకండి అంటే వదులుతుందా చట్టం? వదులుతుందా? అవే మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో, లేకపోతే వీళ్ళ ఇంట్లో మహిళల గురించో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే అలాగే ఊరుకుంటారా? మహిళల గురించి మాట్లాడబెట్టరు పనికి మళ్ళీ వల్ల. ఏమన్నట్టు రాజకీయం చూసుకోవాలి. కానీ
మీరు ఏదైనా గొడవ ఉందా రాజకీయంగా నాయకులతో చూసుకోండి. ఆడవాళ్ళ మీద నీచమైన పోస్టులు ఏంటి? నువ్వు బాగా చూస్తే తెలుస్తుంది. అదే నీ ఆరాధ్య దైవం బుల్లినాయుడు రాష్ట్రానికి అధికారం చేపట్టిన తర్వాత అరిష్టం బట్టి ఇదిగో జరగరానివన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి. కలియుగంలో కొన్ని జరుగుతాయన్నాడు. అదే వెంకటేశ్వర స్వామి దగ్గర 6 మంది 7 మంది తొక్కిసలాట్లో చనిపోవడం, తర్వాత ఎక్కడ పడితే అక్కడ గోడలు కూలిపోవడం. జగన్ రెడ్డి టైంలో కోవిడ్ వచ్చి వేల మంది చచ్చిపోయారు బాబు. మరి అది జగన్ రెడ్డికి ఆపాదించేద్దామా? ఎంత సన్నాసేతలు అంటే అండి వీళ్ళు. రే నీకే చెప్తున్నాను పంచప్రభాకర్, మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం, కానీ ఇలా ఆడవాళ్ళని తిట్టలేదు. ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం, కానీ ఇక్కడే ఉన్నాం. పిరికి సన్నాసేత వల్ల, పిరికి గొడ్డేల వల్ల ఎక్కడో దాక్కుని పెద్ద పోటుగాళ్ళలాగా పెద్ద వీరుల్లాగా ఏటా బిల్డప్లో ఎక్కడో దాక్కుని మహిళలను తిట్టడం, ఇది ఓ బతికేనా? నేను గ్యారంటీ చెప్తున్నాను, ఆ రాయలసీమ రెడ్లు వాళ్ళ పౌరుషం వేరు. మీరు మాత్రం ఇలా తిట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఒంట్లో రెడ్డి డిఎన్ఏ ఉండదు. ఉంటే ఎలా చేయరు? మహిళల్ని చిన్నపిల్లల్ని ఏం చేయరు? వాళ్ళు ఎంతమంది 20 మందితో ఒకటే దెబ్బలాడతాడు అవసరం అయితే. రెడ్డి అంటే అలా ఉండాలి కదా. దేటర్ ఇది ఏం బతుకురా ఇది? రేపు పొద్దున్న ఇంటి పక్కన వేసినా సరే సాక్షి మీడియా వైసీపీ పేటీఎంలో వచ్చి అయ్యి బాబు అమాయకుడిని అరెస్ట్ చేస్తారండి, సరదాగా రాజధాని చూద్దామని వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి, బొక్కలేసి భోగు పండుగ చేస్తారండి. ఆడు అసలే సన్నాసిలాగా ఉంటాడండి, మొత్తానికి ఎందుకు పనికి రాకుండా మొత్తం ఎక్కడికి కీలు తిప్పేశారండి అని ఎడతారేడ్రా. మరి మాట్లాడినప్పుడు గుర్తురావిడరా? అచానక్ సింహాచలం కానీ లేదంటే కాశీబుగ్గ కానీ వీటికన్నిటికీ మన మీ బొల్లిగాడు ఉన్నప్పుడే జరుగుతున్నాయి. నీ అమ్మ అందరూ బతుకున్నావు, నువ్వు బతుకుతున్నావు, నీ అమ్మ పందులు బతుకున్నాయి. నీ అమ్మ ఎట్లా బతుకున్నావే మొగ్గులు వదిలేసి? ఏంటండి కిట్లేంటి? ఒక మహిళ మీద, సాధారణ మహిళ మీద, పాపం ఆవిడకి ఏ పదవి లేదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఒక సాధారణ మహిళ, ఒక తెలుగుదేశం కార్యకర్తని, ఒక తెలుగుదేశం నాయకురాలని ఎంత దారుణంగా బీపీ వచ్చేసి బీపీతో పోయేలా ఉన్నాడు వీడు. అంత దారుణంగా తిట్టాల్సిన పని ఏంటి? మరి ఇలాంటి సైకోగాల్ని మరి అలా చేయకపోతే ఏం చేస్తారు? ముండ వ్యాపారం చేసుకుంటూ నీ ఏలూరులో ఏదో బట్టలు కొట్టు పెట్టుకొని లింగరీలు లోపాడాలు ఒప్పుకునే లఫంగి ముండా చాలా ఇంకా ఏమన్నా కావాలా? లకారాలతో నిన్నంటే ఏమి బాగుండదులే అని లఫంగి ముంజా అని అంటున్నా. ముండవల్లి ముంజా. ఇంకా దాదాపు ఇప్పటికి నేను 2 నిమిషాలు 32 సెకండ్లు వినిపించాను. మొత్తం వీడియో 7 నిమిషాలు. ఇంకా బండబూతులు ఉన్నాయి. ఏళ్ళు పత్తిత్తులటండి. ఏమంటే ఈడే మళ్ళీ ఈ చింత ప్రదీప్ అన్నవాడు పెట్టాడు వీడియో. చాలా బాధ కలిగించే విషయం. అఫ్ కోర్స్ ఎన్ఆర్ఐ సోదరుడు మాలేపాటి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలకి లేకుంటే చివరి చూపు కోసము ఇండియాకి వెళ్ళినప్పుడు ఎప్పుడో పాత కేసు అంటూ తప్పుడు కేసు మీద లోకేష్ గాడు వాడేదో ఈ సన్నాసిగాడు హైకోర్టు జడ్జిలను కూడా తిట్టిన కేసు ఉంది వీడి మీద. ఈ సన్నాసిగాడు మహిళలను తిట్టిన కేసు ఉంది వీడి మీద. ఈ సన్నాసిగాడు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన కేసు ఉంది వీడి మీద. వీడు కానీ ఆంధ్రాకి వచ్చాడంటే ఇంక ఇక్కడే చక్కగా ఏ డైరీ ఫామ్ పెట్టుకుని గేదెలు వాటి సంరక్షణ వాటి పేడ ఎత్తడం ఈ పని మీద ఉండిపోతాడు. ఇటు మళ్ళీ అమెరికా వెళ్దాం కాబట్టి వీడు ఆంధ్రాకి రాడు. ఎక్కడో దాక్కుంటాడు. ఎక్కడో దాక్కుని పిరుగొడ్డుగాడు. అరే మా ఓడిని అరెస్ట్ చేస్తారు అని నువ్వు వస్తే నీ మీద జాలిపడడానికి ఇంకో 100 మంది వీడియోలు పెడతారా? నీ పరిస్థితి అలా ఉంటుంది ఆంధ్రాలో. మేము ఫైట్ చేసాం, మేము రాజకీయం చేసాం, కానీ మేము ఇక్కడే ఉన్నాం రా బాబు. కేసులు పెడితే ఎదుర్కొన్నాం, అరెస్టులు చేస్తే భరించాం, కానీ ఇలా దాక్కుని బతకలేదు. చిచ్చి, ఇలాంటి సన్నాసి బతుకు బతకలేదు. సన్నాసి బతుకులు బతుకుతూ మళ్ళీ మేము పెద్ద పోటుగాళ్ళం అని ఇలాంటి బిల్డప్లు అసలు ఇవ్వలేదు రా బాబు మేము. చిచ్చి, ఈడొకడు వీడు తెగబాగపడిపోతున్నాడు. ఆ భాస్కర్ రెడ్డిని పాపం వాళ్ళ తండ్రి గారు దానికోసం వచ్చాడు. చేసిన పాపాలు ఎక్కడ పోతావే? నువ్వు నేరస్తుడు అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా ఆ తల్లిదండ్రులు కూడా సిగ్గుపడతారు నిన్ను చూసి. ఇప్పుడు పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు బాధలో ఉంటారు, బంధువులు అందరూ బాధలో ఉంటారు. ఆ టైంలో వీడు వచ్చి ఈయన ఎదవని తెలిసి అరెస్ట్ అయితే ఆ తండ్రి గారు చనిపోయిన బాధ కన్నా ఈ అవమానం ఎక్కువైపోతుంది ఆ కుటుంబాన్ని. ఎందుకు వచ్చిన బతుకురాది? మీకు ఎలాగా బుద్ధి లేదు. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబాలకు కూడా విలువ లేకుండా చేసి పారేస్తున్నారు సమాజంలో. ఆడు మాటలు పాటగా అన్ని చూస్తారు అన్ని ఛానల్స్లో. నేను చూపించడానికి నాకు ఎందుకో మనసు ఒప్పలేదు. ఆ ఫోటో స్క్రీన్ షాట్లు తీశాను, కానీ అలాంటి మాటలు మాట్లాడినోడిని తెగ వెనకేసుకొచ్చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు వాడి విషయంలోనే మనం అడ్డుకుంటే రేపు మనకి పరిస్థితి రాకుండా దోపరించకుండా ఉంటుంది. లేదు ఇప్పుడు ఆడు మనోడుగా సర్లే ఏదో అదో పని చేసినట్టు తెలిసే ఉంటే రేపు అదే పరిస్థితి మనకు వస్తుంది, మన ఏపీ ఎవడో మాట్లాడు. కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడే మనం డీల్ చేసుకుని రాజీకి వెళ్ళిపోతే బాగుంటుందని వీడు పడే తాపత్రయం, వీడు పెట్టుకునే కితకతలో అసలు మామూలుగా లేవండి. ఎవరెవరితోనో మాట్లాడించేస్తాడు. మీరు మాట్లాడండి ఈ విషయం మీద, ఈ సంఘటన మీద. ఈ ఇతను ఎవరో మాట్లాడారు.
మనసు భాస్కర్ చాలా రెడ్డి బాధపడుతుంది. అరెస్ట్ తీవ్రంగా ఖండించేస్తాడు సార్, తీవ్రంగా. వీళ్ళందరూ నాకు తెలిసి ఉద్యోగులు వచ్చి విదేశాలు వెళ్ళలేదండి. వీళ్ళని ఫండింగ్ ఇచ్చి విదేశాలు పంపించి అక్కడ పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వాగండి రా అని చెప్పి వదిలేశారు. చచ్చా, ఇటు చూడండి మళ్ళీ నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. మరి ముఖ్యంగా యువత దయచేసి చెడు మాటలకు ఆకర్షితులు కాకండి అట. మళ్ళీ అన్న పత్తి నీతి కబుర్లు వచ్చేసేది. ఇది భయం పుట్టింది. ఒకటి ఏం భాస్కర్ రెడ్డి గడ అయిపోయాడు, నెక్స్ట్ మనం ఎలాగుంది, రేపు మాపో చెన్నాన్ పెళ్ళో లేకపోతే చెన్నాన్ కొడుకుతో లేకపోతే చెన్నాన్ గారి కూతురుతో పెళ్ళుంది, నేను వెళ్ళానంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు, మనం ముందే రివర్స్ గేర్ అయితే బాగుంటుందని పాప రివర్స్ గేర్ వేసాడు, బిడ్డ భయపడ్డాడు. లేకపోతే ఇంక 3 సంవత్సరాలు ఆంధ్రాకి వచ్చే పరిస్థితి లేదు. అంత గలీజ్ మాటలు మాట్లాడారు, అంత గలీజ్గా వెళ్ళాడు. ఇప్పుడే పంచప్రభాకర్ గారి మాటలు వినిపించాను. ఆ యదవ ఒకవేళ పోలీసులు పట్టుకుని కుక్కను కొట్టి కొడుతున్నారు అనుకో, ఎవరికైనా జాలి వస్తుందా? ఏటా జాలి కబుర్లు? వాళ్ళ తండ్రి ఎవరికి జాలి ఇట్లే. ఆడు చేసిన ఎదవ పనులు ఎదవ మాటలే గుర్తొస్తున్నాయి తప్ప జనాలకి. మీరు ఇచ్చే ఈ బిల్డప్, ఈ సానుభూతి డ్రామాలు ఏమి నడవు. ప్రతిదానికి చావుని అడ్డు పెట్టేసుకోవటం, శవాన్ని అడ్డు పెట్టేసుకోవటం. చిచ్చి లేదు, మాట్లాడారు కదా పోటుగాడిలాగా నిలబడండి. అవును, నేను అప్పుడు మాట్లాడాను కాబట్టి, నేను ఫైట్ చేశాను కాబట్టి నా మీద కేసులు పడితే ఏమైనా పడతాయని చెప్పి నిలబడండి మగవాళ్ళగా. ఏంటిది ఈ ఏడుపులేంటి, ఈ సానుభూతి డ్రామాలు ఏంటి? ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి అని కూడా చెప్తున్నాను కదా, అదేమి చిన్న చేతికి 5 రూపాయలు పేటీఎం కూడా కాదండి, 5 రూపాయలు పేటీఎం కూడా కాదు. ఆడు భువనేశ్వరం కోసం తప్పు మాట్లాడాడు, బ్రాహ్మణి గారి కోసం తప్పుగా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు. అలాగే జనసేన పార్టీలో ఉన్న ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ గారు, ఇంకో మహిళ ఎవరు ఉన్న రాజా గారి భార్య అని పెట్టారు అక్కడ, వాళ్ళ కోసం అత్యంత నీచంగా మాట్లాడాడు. వీడు ఏం మాట్లాడతాడో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియదండి, వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి తెలీదా, వాళ్ళ పార్టీ నాయకుడిగా తెలియకుండా ఉంటుందా? ఒకసారి చూడండి జగన్ గారితో ఎంత క్లోజ్గా ఉన్నాడు, జగన్ గారి చేతిలో చెయ్యేసి ఎంత క్లోజ్గా ఉన్నాడు చూడండి. మామూలుగా ఏదో ఒక కార్యకర్త వెళ్ళి ఒక ఫ్యాన్ ఫోటో తీసుకున్నట్టు కాదండి. చూడండి అలా చూడండి. ఈ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మరి ఎక్కువ మంది జనం ఉంటారు కదా, తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎంత ఫ్రీగా కలుపుతున్నాడు చూడండి. ఆడ అంతలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మన ఒక్క కుర్రోడు ఒక్క మాట తప్పుగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో, వెంటనే క్షమాపణ చెప్పాడు 2 చేతులు జోడించి. తెలుగుదేశం పార్టీ వదిలిందండి, చట్టపరంగా అతని మీద తీసుకున్న చర్యలు తీసుకున్నారు. వీడు ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నాడని జగన్ గారికి తెలుసు. ఆయన కంట్రోల్ చేసి ఉంటే కనీసం ఇంకొక 5 సీట్లని ఎక్కువ గెలుతారు కదా. మీరు కంట్రోల్ చేయబడడం వల్ల కదా 11 కూర్చున్నారు. తప్పండి మహిళల విషయంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు మొత్తం ఆ 100 మంది అన్నదమ్ములు వాళ్ళ సైన్యం మొత్తం పరలోకానికి పార్సల్ అయిపోయింది మహిళను అవమానించినందుకు. రావణాసురుడు అతని సైన్యం, అతని 10 తలలో అతని కుంభకర్ణుడు కానీ లేకపోతే అతనితో ఉన్న మేఘనాథుడు కానీ ఎంతో మంది సూపర్ ఫైటర్లో పార్సల్ పరలోకానికి మహిళను అవమానించినందుకు. మీరెంత నేనంత, మహిళ ముందు తన శక్తి ముందు మీరెంత నేనంత. మహిళల శీలాల గురించి మాట్లాడతారండి, వాళ్ళ బిడ్డల పుట్టుకల గురించి మాట్లాడతారండి. ఇప్పుడు కన్నా బుద్ధి రాకపోతే పార్టీ కలిసిపోద్దండి, చరిత్రలో కలిసిపోద్ది. చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాడు భాస్కర్ రెడ్డి అన్నవాడు. అదిగో సద్దగా ఏదో టీ దాటానికి వెళ్ళినట్టు వెళ్ళారు 2 ఫ్రెండ్స్ లాగా. కంట్రోల్ చేసి ఉండాల్సిందండి అతన్ని. ఈవేళ మనం ఏదో సెంటిమెంట్ పండించేద్దాం, అరే నాన్నగారు చావు కోసం వచ్చిన కుర్రోడిని కూడా, పసిపిల్లోడిని కూడా, ఆ బట్టతలో ఉన్న పసిపిల్లోడిని కూడా ఇలా కొడిసారట, ఇలా జైల్లో పెడిసారట. ఎవ్వడికి జాలేదండి, ఎవ్వడికి. మీరు అవతల నాయకుడిని తిట్టండి, అవతల నాయకుడిని అవసరమైతే మీరు ఇంకా మీ కసి చల్లారపోతే ఏమైనా దాడులు చేసుకోండి. కొన్ని రోజులుగా గాయాలు మానిపోతే మర్చిపోతాడు మగోడు. ఇంట్లో ఉన్న మహిళల జోలికి వస్తే ఆడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని లేపడినా సరే చెప్తాడు, పలానా నా కొడుకు నా భార్యని లేదా మా అమ్మని మా చెల్లిని తిట్టాడు, నా కూతురిని తిట్టాడు అని చెప్పి శవాన్ని లేపితే చెప్తాడు. మర్చిపోరండి. మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడేసి వాళ్ళ మానసికంగా కృంగ తీసేసి మనం వాళ్ళు బలహీనలు చేసి ఎలక్షన్లో నెగ్గేద్దామంటే ఎలా కుదురుతుంది? అడివా లేకపోతే ఇది సమాజమా? మీరు మహిళల గురించి విచ్చలవిడిగా మాట్లాడితే చూసి జనం ఊరుకుంటారా? అందరి ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు. మీరు అబ్బో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించో, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించో, లేదా మరో కార్యకర్తల ఇంట్లో ఆడవాళ్ళ గురించో మాట్లాడిస్తే వాళ్ళ కోసం మాట్లాడితే మాకేమైంది అనుకోరు. ఎందుకంటే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ మాత్రం ఇంగితం లేదా వైసీపీ వాళ్ళకి? ఆ మాత్రం బుద్ధి లేదా? తొక్కి పెట్టి నార తీస్తారు. ఎన్ని మొండెడుపులు ఎడుతారో ఆడండి. మహిళల జోలికి వస్తే తొక్కి పెట్టి నార తీస్తారు. లోకేష్ అనే వ్యక్తి అసలు ఊరుకోడు. మీరు ఎన్ని డ్రామాలు చేసుకుంటారో, ఎన్ని సింపతి డ్రామాలు ఆడుకుంటారో ఆడుకోండి. రేపు పొద్దున్న ఒకవేళ ఇది కూడా చెప్తున్నాను నేను, జగన్ గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో, లేకపోతే వాళ్ళ బంధువుల గురించో, లేకపోతే వైసీపీ నాయకుల ఇంట్లో మహిళల గురించో నాలాంటి వాడు ఎప్పుడన్నా తప్పు మాట్లాడితే నాకు కూడా అదే పనిష్మెంట్ ఇవ్వండి. అర్థమైందా? ఫైట్ అంటే ఫైట్ చేయండి అంతే తప్ప మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడించడం, ఆ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేసి రావటం, వాళ్ళ గురించి సాక్షి మీడియాలో వేయటం, మొత్తం సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడటం, ఎటుపోతున్నారా మీరు?
అన్నం తింటారు గడ్డి తిన్నారు ఎడ వల్ల తప్పు చేసినట్టు తప్పు అని చెప్పండి. మిమ్మల్ని మనుషుల్లో చూస్తారు కనీసం. లేదు మీరు ఆడికి సపోర్ట్ చేస్తే అంతకంటే వల్ల మిమ్మల్ని కూడా చూస్తారు. ఈ వీడియో చూపుతున్నారండి, నల్లపోతున్నాడు పిల్లడు. అదే వెనకాల వస్తాడు చూడండి. అది మామూలుగా నడుస్తున్నాడు కదా, అది దొడ్డుకళ్ళు అనుకుంటా. దొడ్డుకళ్ళు ఉన్న వాళ్ళు అలాగే నడుస్తారు చింపాంజీలాగా. అది కొట్టారంటారేంటి? మళ్ళీ ఈడే ఇంకో చోట వీడియో చేస్తున్నారని తెలిసినప్పుడు మామూలుగా స్వాతంత్రంలో కమలసంలో యాక్ట్ చేస్తాడు. ఇంకో డ్రామాలు కరెక్ట్ కాదండి. మార్చుకోండి పద్ధతి. ఇప్పటికన్నా రాజకీయంలో ఉన్నారు మీరు, మహిళలను గౌరవించండి. ఎవరింట్లో ఉన్న మహిళలన్నా ఒక్కటే, వారిని గౌరవించడం నేర్చుకోండి. డ్రామాలు తప్పితే అన్ని రోజులు మనకి ఉండవు. ఇదిగో చక్రం ఇలా తిరగబడినప్పుడు తొక్కి పెట్టి నార తీసేస్తారు.